ఈ ఆగస్టు 1వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకి మణిహారం వంటిదని చెప్పుకోవాలి. పోర్ట్లు, హైవేలు, పరిశ్రమలు, ఎయిర్పోర్ట్లు, టూరిజం ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ఇక అన్స్టాపబుల్ గా మారబోతోంది. కొత్త ఎయిర్పోర్ట్ తో కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ లోనే ప్రతి విభాగం ఉందంట. విశాఖపట్నం దగ్గరున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. భోగాపురం విమానాశ్రయానికి రీసెంట్ గా కీలక గుర్తింపు లభించింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ను సెక్షన్ 4 క్లాస్ 1 ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 లో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కేటగిరీ 1 ఎయిర్పోర్ట్ జాబితాలో చేరుస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం భారతదేశంలో కేటగిరీ 1 ఎయిర్పోర్ట్స్ లో స్థానం దక్కించుకున్న ఎయిర్పోర్ట్ లో భోగాపురంది 39వ స్థానం అన్నమాట. మరోవైపు ఈ ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 పరిధిలోకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కేటగిరీ 1 విమానాశ్రయాల జాబితాలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు 39వ స్థానం లభించింది. తాజాగా లభించిన ఈ గుర్తింపుతో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించిన రోజు నుంచే అంతర్జాతీయ విమాన రాకపోకల్ని నడిపే వీలుంటుందన్నమాట. అలాగే విదేశీ ప్రయాణికులకు ఇమిగ్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఓపెన్ చేసిన రోజు నుంచే ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ గా భోగాపురం విమానాశ్రయానికి గుర్తింపు కూడా లభించిందన్నమాట. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ ఉత్తర్వులు జారీ చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ ఆగస్టు 1వ తారీఖున ప్రారంభానికి సిద్ధమైంది. అలానే ఏరోడ్రమ్ లైసెన్స్ కూడా మంజూరైపోయింది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ఎగిరే చేప ఆకృతిలో 78,000 చదరపు అడుగుల పరిమాణంలో నిర్మించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ వసతులన్నీ కూడా స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగా 7 రహదారులు కూడా నిర్మిస్తున్నారు. రాబోయే 25 ఏళ్ళు అంటే 2050 వరకు మన అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాలు సాగిస్తున్నారు. వార్షికంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 4 కోట్ల మంది ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేయగలదంట.